హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమ్ముగుమ్మల్లో ఏ వంట చేయబోతున్నారు? రాయల్ డిష్ చేస్తున్నాను. ఓకే, ఏంట రాయల్ డిష్? షాహీ గోబీ. వావ్, షాహీ గోబీ. ఎస్. సో చాలా సార్లు విన్నాను, బట్ ఎలా తయారు చేసుకోవాలనేది మాత్రం తెలియదు. Okay. సో నాలాగే చాలా మందికి కూడా తెలుసుండదు, కాబట్టి ఇప్పుడు హ్యాపీగా నోట్ చేసుకుని ట్రై చేసేసేయండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే. ఓకే, షాహీ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. షాహీ గోబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, నానబెట్టిన బాదం పప్పు 1/2 కప్పు, పుచ్చకాయ గింజలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, యాలకుల పొడి చిటికెడు, కసూరి మేతి కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు రెడీ? ఓకే. సో ఇక్కడ ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. సో దీని కొరకు ఉల్లిపాయలు, అంటే కొంచెం ఘాటు తగ్గడానికి మనం ఉడికించుకుంటాం. ఓకే, ఉడికించుకున్నారు. ఉడికించిన ఉల్లిపాయలండి, అలాగే నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన బాదం, మెలన్ సీడ్స్ అండి. ఓకే. సో దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఫుల్ ఫైన్ గా. ఎస్ అండి. ఓకే. ఓకే, సో కొంచెం మెలన్ సీడ్స్ మాత్రం పైన అలా కనిపిస్తున్నాయి రాజు గారు. సార్ అలా తిప్పేసుకొని మళ్ళీ ఇంకోసారి. దీంట్లో కావాల్సింది ఏంటంటే కొంచెం సారాపప్పు కూడా వేసుకోవచ్చు. ఓకే, వాటర్ ఏం అక్కర్లేదా రాజు? ఉల్లిపాయలు కొంచెం తడి ఉంది కదా, సరే. ఓకే. ఓకే, సో రిచ్ గ్రేవీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎస్. సో ఇక్కడ కొద్దిగా నూనె, అలాగే కొద్దిగా వెన్న, 2 వాడుతున్నామండి. ఇదేంటంటే కొంచెం మనకు కమ్మకమ్మగా వస్తుంది. సో ఈ గ్రేవీ అంతా స్పైసీగా ఎక్కువగా ఉండదు. ఓకే. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు. దీంట్లో అందుబాటులో ఉంటే 2 రకాల యాలకులు వాడుకోవచ్చు మనం. ఎందుకంటే నేను గ్రీన్ కార్డమం వాడాను కదా, పెద్ద సైజ్ది కొంచెం బ్లాక్ కార్డమం కూడా దొరుకుతుంది, నల్లది. సో అది కూడా వాడుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ డిష్కి ఏంటంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వాడుకోవాలి. ఓకే. సో ఇది మెయిన్గా ఏంటంటే నవాబుల డిష్ ఇది. నవాబులు. ఎస్, అందుకోసమే షాహీ. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. ఓకే. సో స్పైసీగా ఏం ఉండదు కదా రాజు గారు? లేదండి, స్పైసీగా ఉండదు. ఈ మెయిన్గా ఈ డిష్ ఏంటంటే స్పైసీగా ఉండదు. అందుకే మనం ఉల్లిపాయ కూడా ఘాటు తగ్గించి ఎస్, కొంచెం ఉడికించేస్తే దాని ఆ ఘాట్ అనేది తగ్గుతుంది. ఆ తర్వాత మనం యాడ్ చేసుకుంటాం. ఇది కొంచెం మనకి కాస్త వేగాలి కదా? కొంచెం వేగాలండి. అంటే కొంచెం ఆయిల్ తర్వాత బటర్ అది వేసాం కాబట్టి అది కొంచెం రిలీజ్ అయ్యేంత వరకు మనం ఇది కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే దీంట్లో బాదం వేసాం, కాజు వేసాం కాబట్టి అంటుకుంటుంది, అడుగు అంటే ఛాన్స్ ఉంది కాబట్టి కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉండాలి. ఓకే. సో ఇది కొంచెం మనకు ఆయిల్ రిలీజ్ చేస్తున్నప్పుడు సో కాలీఫ్లవర్ అవన్నీ కూడా మనం అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం వేగాలి కదా పేస్ట్. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే
రకరకాల క్రీమ్లు, ఆయింట్మెంట్లు, లోషన్లు ఇలాంటివన్నీ అప్లై చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా ప్రతిరోజు ఒక గ్లాస్ చల్లటి నీళ్లు తాగుతూ ఉండండి. నీళ్ళు ఎక్కువగా తాగితే ఎలాగూ స్కిన్ బాగుంటుంది, కానీ ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ వాటర్ తాగినట్లయితే ఈ మొటిమలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. సో ఇంత మంచి గ్రేవీ ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మంచి వాసన వస్తుంది కదా, సో అలా వచ్చింది అంటే వేగిపోయినట్టే. సో ఇది కూడా వేగిపోయింది కదా రాజు గారు? వేగిపోయిందండి. సో ఇండికేషన్ ఏంటంటే మనకి ఇలా ప్యాన్ కి పట్టుకోకుండా ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అది ఇండికేషన్. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న గోబీ. సో కాలీఫ్లవర్ ఎప్పుడు యూస్ చేసినా కూడా వేడి నీళ్ళలో బాగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని యూస్ చేయాలి. ఎస్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి. సో ఈ గరం మసాలా, ధనియా పొడి కూడా ఫ్రెష్గానే రెడీ చేసుకోవాలి మనం. సో దీంతో పాటుగా పెరుగు. ఓకే, కొంచెం పుల్లగా ఉండాలి, మరీ ఎక్కువ కాదు. కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుంది. అంటే మనకి ఈ డిష్లో పులుపు దీనివల్లే వస్తుంది. సో ఇక్కడ టమాటా అది మనం ఏం యూజ్ చేయట్లేదు. అలాగే ఫ్రెష్ క్రీమ్, సరిపడా ఉప్పు అండి. సో ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ వేసాం కాబట్టి చాలా యమ్మీగా ఉంటుంది కదా. పైగా కారం కూడా ఉండదు కాబట్టి మనకి ఎక్కువ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది మెయిన్ ఏంటంటే మనకు రోటీస్ కాంబినేషన్ బాగుంటుంది. అలాగే పలావ్లో కూడా తీసుకుంటారు. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, అలాగే కసూరి మేతి, కొద్దిగా పంచదార, కొంచెం లైట్గా ఘాటు తెలవడానికి ఎండింగ్ లో పచ్చిమిర్చి అండి. సో టోటల్ డిష్ మనకు స్పైసీగా ఉండదు, బట్ కొంచెం మైల్డ్గా ఆ ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఎండింగ్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మనకు మగ్గాలి. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? దీన్ని ఇంకొంచెం రిచ్గా చేయాలనుకుంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలాగే డైరెక్ట్గా మీరు ప్రెజెంట్ చేసుకున్న రిచ్ డిష్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో బాగా బాయిల్స్ వస్తున్నాయి కదా. ఎస్, సో ఎడ్జెస్ లోంచి ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా. సో డిష్ మనకు రెడీ. సూపర్. ఓకే, షాహీ గోబీ రెడీ. గుమగుమలాడిపోతుందండి. షాహీ గోబీ వేడి వేడిగా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. షాహీ గోబీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో ఉడికించిన ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన బాదం పప్పు, పుచ్చకాయ గింజలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, వెన్న వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకుల పొడి, కసూరి మేతి, పంచదార, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే షాహీ గోబీ రెడీ. షాహీ గోబీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తానండి. ఓకే, వావ్, ఇది నిజంగానే నవాబుల డిష్ రాజు గారు. చాలా బాగుంది. చాలా రిచ్ గా, రాయల్ గా, ఎక్కువ స్పైసీగా అలా కాకుండా చాలా బాగుంది. అండ్ గోబీ కాంబినేషన్ లో ఇంకా బాగుంది. యాక్చువల్లీ మధ్యలో మనకు ఆ గ్రేవీతో పాటు గోబీ తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. గోబీ బాగా అంటే బాగా కుదిరింది ఇది. ఇదే కాంబినేషన్ లో మనం పన్నీర్ కానీ, మిక్స్డ్ వెజిటేబుల్ కానీ, మష్రూమ్, సో ఇలా మనం వెజిటేబుల్ చేంజ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. సూపర్ రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, కాంతివంతంగా ఉండాలంటే, అలాగే కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలు తగ్గాలంటే
ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో క్యారెట్, క్యాబేజ్, అలాగే బొప్పాయి ఇలాంటివి ఒక భాగంగా చేసుకున్నట్లయితే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, కంటి చూపు కూడా బాగుంటుంది. షాహీ గోబీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఎప్పుడైతే మనకు 2 రకాల ఈ బాదాం కానీ కాజు కానీ ఉంటుందో అప్పుడు తెలియకుండానే క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటాయండి. ఇందులోని పోషక విలువలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, కానీ అట్ ద సేమ్ టైం మన క్యాలరీస్ కూడా హైగా ఉంటుంది. సో డెఫినెట్లీ పర్ పర్సన్ మనకి 350 క్యాలరీల దాకా కూడా వచ్చేస్తుంది. సో చక్కగా ఉన్నప్పటికీ కూడా మనం రోజువారీగా దీన్ని తీసుకోవడానికి లేదు. ఎందుకంటే రోజువారీగా తీసుకుంటే మళ్ళీ అనవసరంగా క్యాలరీస్ జమ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న క్యాలరీస్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడానికి కూడా యూజ్ అవుతాయి కాబట్టి లిమిట్లో తీసుకోవాలి. సో డెఫినెట్లీ షాహీ గోబీ న్యూట్రిషియస్గా ఉందండి, అట్ ద సేమ్ టైం హై క్యాలరీగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఒక